నా పేరు డాక్టర్ ప్రణీత్ రావు అండి, నెఫ్రాలజీ కన్సల్టెంట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్ సిద్దిపేట నుంచి. మా దగ్గర రీసెంట్ అడ్వాన్సెస్ రీసెంట్గా అంటే అడిషన్స్ టు డిపార్ట్మెంట్ హీమోడయాఫిల్ట్రేషన్ మిషన్స్ అవి యాడ్ అయ్యాయి. అండ్ న్యూ సిఆర్ఆర్టీ మిషన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ అంటే చాలా నుంచి వీఆర్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్, ఏబియూ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం, అవి చేస్తాము. అండ్ రీడూ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్కి రావడము, అంటే అవి ఇమ్యూనలాజికల్ చాలా డిఫికల్ట్ ఉంటాయి, సో అవి చేస్తున్నాము. అండ్ ఇంకా ట్రాన్స్ప్లాంట్లోనే ఇంకా కాంప్లెక్స్ అనాటమీస్ ఉంటాయి, అంటే వాస్కులర్ అనాటమీ, అవి అంటే వెజల్స్ 2 ఉండడము 3 ఉండడము, సో వాటిని అనస్టమోసిస్ చేయడము, సో అవి కూడా డిఫికల్ట్ యాక్చువల్లీ. సో అలాంటి కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్స్ అవి. సో హీమోడయాఫిల్ట్రేషన్ అనేది నార్మల్ డయాలసిస్ కంటే కూడా చాలా బెటర్. దాంట్లో అంటే కన్వెక్షన్ ప్రిన్సిపల్ అని ఉంటుంది, సో దాని మూలన ఎఫెక్టివ్ డయాలసిస్ ఇవ్వగలం మనం. సో అది ఉంటుంది. అండ్ సిఆర్ఆర్టీ అంటే అది ఎవరికైతే హిమోడైనమికల్ అన్స్టేబుల్, అంటే బీపీ చాలా తక్కువ ఉండి, చాలా సిక్ ఉండి, వెంటిలేటర్ పైన ఉండి, సో ప్రాణం మీద అంటే చాలా సిక్ ఉన్న పేషెంట్స్కి మేము యాడ్ చేస్తాం అన్నమాట. సో అది విత్ దట్ అంటే వేస్ట్ మెటీరియల్ అవన్నీ కూడా ఎఫెక్టివ్గా రిమూవ్ చేయగలం సిఆర్ఆర్టీతో. సో అడ్వాన్సెస్ అయితే ఆప్షన్స్ ఉంటాయి, డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి. డయాలసిస్ కూడా 2 రకాలు ఉంటుంది, రక్తం డయాలసిస్ అండ్ పెరిటోన్ డయాలసిస్ అంటారు. సో అది పెరిటోన్ డయాలసిస్ అంటే ఇంట్లో చేసుకోవచ్చు. రక్తం డయాలసిస్ అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, రక్తం తీసి శుద్ధి చేసి మళ్ళీ పేషెంట్కి ఎక్కిస్తాం అన్నమాట. సో ఇది ఐదర్ డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ ఇదే. సో ట్రాన్స్ప్లాంట్ డయాలసిస్తో పోలిస్తే చాలా బెటర్, ఎందుకంటే డయాలసిస్లో అంత ఆయువు ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా రాను ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది, గుండె వీక్ అయిపోతుంటుంది, సో మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, బొక్కలు ఇరుగుతాయి. సో దానివల్ల అంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పడిపోతుంది, అండ్ ఆయువు కూడా చాలా తగ్గుతుంది డయాలసిస్ వల్ల. సో దానికి ప్రత్యామ్నాయం ఈజ్ ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ఒక కిడ్నీకి మనం ఇంకో కిడ్నీ రీప్లేస్ చేస్తున్నాం, సో టోటల్ కిడ్నీ ఫంక్షన్ అది టేకప్ చేస్తుంది. సో అట్లా అసలు కిడ్నీలు ఖరాబ్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటే అసలు ఆ డయాలసిస్ రాకుండా ఖరాబ్ కాకుండా అంటే అది చెప్పడం అది డిఫికల్ట్. ప్రొటెక్షన్ ఏంటంటే ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, ఎవరికైతే హైపర్ టెన్షన్ ఉంటుందో, ఒబెసిటీ ఉంటుందో, అండ్ ఇంట్లో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు డాక్టర్ని తరచుగా సంప్రదించాలి, అండ్ తరచుగా వాళ్ళ కిడ్నీ టెస్ట్లు చేయించుకోవాలి. సో ఒకసారి కిడ్నీ ఎఫెక్ట్ అయింది అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ డిజీజ్, అవి క్రానిక్ డిజీజ్ అనమాట. అండ్ ఎక్యూట్ డిజీజ్ అంటారు, అంటే చురుకైన సమస్యలు, అవి రాకుండా చూసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏమంటారు అన్నెసరీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ అవి వాడకూడదు. అండ్ డాక్టర్ని తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. 40 years దాటింది అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. సో దట్స్ మెయిన్ థింగ్. అండ్ ఇన్ జనరల్ డైటరీ ప్రికాషన్స్ అంటే సాల్ట్ తక్కువ తినడము, ఓకే, ఎక్కువ తీపి పదార్థాల నుంచి దూరంగా ఉండడం, అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ అంటే సరైన మోతాదులో వాటర్ తీసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ఇప్పుడున్న సమ్మర్ సీజన్లో అంటే ఓవర్ హీట్, సో బయట అసలు తిరగకూడదు, అవసరమైతేనే వెళ్ళాలి, ఓకే. అండ్ శరీరం నుంచి అంటే ఎక్కువ డీహైడ్రేషన్ అవుతుంది, సో యూ హ్యావ్ టు డ్రింక్ మోర్ వాటర్. సో అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే కోమాబిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు తరచుగా డాక్టర్ని సంప్రదించుకోవాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ వాళ్ళ కిడ్నీలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఇవి చాలా సైలెంట్ ఉంటాయి, సైలెంట్ డిజీజ్ అంటారు, ఓకే. ఒక్కసారి కిడ్నీ ఫెయిల్ అయిపోయి అట్లా బయటపడుతుంది. సో సిమ్టమ్స్ అనేవి ముందు తెలియదు, సో ఓన్లీ టెస్ట్ చేసినా బయటపడుతుంది.